హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత, ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం పొట్టేళ్ళ కాళ్ళతోటి కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా జ్యూసీగా, గ్రేవీగా చాలా చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్లో వండుకుంటే ఇది చపాతీలకు కానీ, సంగట్లకు కానీ, రైస్లకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పొట్టేళ్ళ కాళ్ళని ఒక హాఫ్ కిలో తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి ఇందులో మళ్ళీ ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మళ్ళీ తీసి శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, మనకు కావాల్సిన ఆనియన్స్ ఒకటి పెద్దది తీసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ కర్రీకి ఇలా మిక్సీ వేసుకుంటే గ్రేవీకి, జ్యూసీగా, సూప్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా తాలింపు కోసం ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టి 2 గంటలు ఆయిల్ వేసుకొని ఇందులో చెక్క, మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, కరివేపాకు ఇవి వేసి కొంచెం వేగిన తర్వాత ఈ మిక్సీకి పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేసి పచ్చాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసి దీన్ని కూడా పచ్చాసన పోయేంత వరకు బాగా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ పొట్టేళ్ళ కాళ్ళను ఇందులో వేసి ఈ ఆయిల్, మసాలాలు పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాలింతలకి, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి, ఎముకలు అరిగిన వాళ్ళకి ఈ కర్రీని ఇలా చేసి తింటారండి. ఇది కుక్కర్లో అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పేసి 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసి బాగా ఉప్పు, పసుపు, కారం ముక్కలకి బాగా పట్టేలాగా ఈ ఆయిల్లో మొత్తం ఉడికేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఇలా మిక్స్ చేసుకుంటేనే దీంట్లో ఉండే వాసన కానీ పోతుందండి. ఇది ఇలా మిక్స్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం మొత్తం పట్టేలాగా చేసి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం దీంట్లో నీళ్ళంతా ఇంకిపోయి మొత్తం బాగా ముక్కలకి పట్టేసిందండి. ఈ విధంగా వచ్చేలాగా ఈ కర్రీని ఇలా చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఈ నీళ్ళు మనకి ఎక్కువ జ్యూసీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. జ్యూసీ అవసరం లేదు, కొంచెం చిక్కగా ఉంటే పర్వాలేదు అనుకుంటే ఈ మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి. నేనైతే కొంచెం జ్యూసీగా ఉండాలని, ఇది సూప్ లాగా ఉంటే చాలా బాగుంటుందని ఇలా కొంచెం వాటర్ ఎక్కువ పోసాను. ఇవన్నీ ఇలా పోసేసి బాగా మొత్తం కలుపుకొని లాస్ట్లో గసగసాలు ఒక స్పూను, కొంచెం ఎండు కొబ్బరి రోట్లో వేసి దంచానండి. ఈ దంచేసిన మిశ్రమాన్ని ఇందులో వేసేసి మళ్ళీ బాగా కలుపుకొని కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ అండ్ 5 ఇలా వచ్చేస్తే సరిపోతుందండి. ఇలా బాగా మంచిగా ఉడికిపోతుంది. జ్యూసీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎముకల్లో ఉన్న గుజ్జంతా దిగి ఈ జ్యూస్ ఇలా తయారవుతుంది. ఇది సూప్ లాగా కూడా మనం తాగొచ్చు. ఇది సంగట్లకు కానీ, రైస్లకు కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్